అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బయటపడ్డ దివ్య నిజ స్వరూపం. ఊహించని నిర్ణయం తీసుకున్న విక్కీ. నిజంగానే దివ్య ఆడుతున్న నాటకం విక్కీ తెలుసుకోనున్నాడా? అసలు దివ్య గురించి విక్కీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో, అసలు ఏం జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. పద్మావతి విక్కీ కుటుంబాన్ని పోషించడానికి మను ఆఫీస్లో అయితే జాయిన్ అవుతారు. ఇక మను అయితే పద్మావతికి పెళ్లి కాలేదని అనుకుని పద్మావతిని ప్రేమించడం మొదలు పెడతాడు. అలాగే విక్కీ కూడా పెళ్లి కాలేదని మను అనుకుంటూ ఉంటాడు. మాకు పెళ్లి జరగలేదని ఇద్దరు కూడా ఆఫీస్లో జాయిన్ అవుతారు. తర్వాత విక్కీకి ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పద్మావతి అనుమానం వస్తుంది. పద్మావతి దగ్గర అసలు నువ్వు పెళ్లి కాలేదు అని ఎలా చెప్పావు? నీ కాళ్ళకి మెట్టులు మెడలో తాళి చూడలేదా అని అడుగుతూ ఉంటాడు విక్కీ. అయితే ఇక పద్మావతి కాళ్ళు చూపిస్తుంది. కాళ్ళకి మెట్టులుండవు, తాళి బొట్టునేమో మేకుకి తగిలిస్తుంది. అది చూసి విక్కీ అయితే ఎందుకు ఇదంతా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో, పెళ్లి కాలేదని ఎందుకు అక్కడ అబద్ధం ఆడి జాయిన్ అయ్యావో అని అడుగుతూ ఉంటాడు విక్కీ. అయితే అప్పుడు ఇక పద్మావతి అయితే మన కుటుంబ పోషణకి కొన్ని రోజులు ఇలా అబద్ధాలతోనే బ్రతకాలి, అప్పుడే మనం ఎటువంటి లోటు లేకుండా బతుకుతామో. ఎప్పుడైతే ఆ మురళీగాడు అరవింద వదిన్ని వదిలేస్తాడో అప్పుడు మన ఆస్తి మనకి దక్కుతుంది. అరవింద వదిన ఎక్కడుందో తెలీదు, వాడు ఎక్కడ వదిన్ని పెట్టాడో కూడా తెలీదు. మొన్న ఫోన్ చేసినప్పుడు మీరు కూడా తనని అడగలేదు అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే నేను అడిగినా అక్క చెప్పలేదు, ఎందుకంటే మళ్ళీ అక్క ఇక్కడికి వస్తే పాప ఇక్కడ ఉందని వాడికి తెలుస్తుందని, అందుకని నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటానని అరవింద్ అక్క చెప్పింది అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే ఇక ఆ మాట విని పద్మావతి అంటూ ఉంటుంది, మురళీగాడికి ఏదో ఒక రోజు వాడికి బుద్ధి రాక మానదు, వదిన ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. కానీ పాప మన దగ్గర లేదని తెలిస్తే అరవింద్ వదిన అస్సలు తట్టుకోలేదు అని అంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడే విక్కీ అయితే మా అమ్మ ఎక్కడుందో, మా అమ్మని నేను ఎప్పుడు చేరుకుంటానో అని విక్కీ అనుకుంటూ ఉండగా పాప అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే పాప ఏడుస్తుందేంటి అని అను దగ్గరికి వెళ్తాడు విక్కీ. అయితే ఏంటను, ఏమైంది, పాప ఎందుకు ఏడుస్తుంది అని అంటూ ఉంటే తెలియదు విక్కీ గారు, ఎందుకు గుక్క పెట్టు మరీ ఏడుస్తుంది, ఏడుపు ఆపడం లేదో, కడుపులో నొప్పి ఏమైనా వస్తుందేమో అని అను అయితే కంగారు పడుతూ ఉంటుంది. విక్కీ ఎత్తుకోగానే వెంటనే పాప అయితే ఏడుపు ఆపేస్తుంది. అది చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. విక్కీ ఎత్తుకున్నంతసేపు పాప చాలా హుషారుగా ఉంటుంది. విక్కీ చేతిలో ఏదో మాయ ఉంది అని కుచిల అంటూ ఉంటుంది. అప్పుడే విక్కీ పాపని ఎత్తుకొని జోలపాడుతూ ఉంటాడు. అలా నిద్రపోతుంది పాప. అయితే మా అక్క పాప కూడా ఇలాగే ఉంటుంది కదా పద్మావతి అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే అవును సారు, ఎప్పటికైనా సరే మీ అమ్మగారు మీ దగ్గరికి వస్తారు. ఆ నీచుడు మీ అమ్మగారిని ఏమీ చెయ్యకూడదని వదిన పాపని తప్పించింది. పాప ఆ నీచుడికి దొరకకూడదని ఎక్కడో ఉంది, మొత్తానికి తర్వాత బయటికి వస్తుంది అని అంటూ ఉంటుంది పద్మావతి. తర్వాత విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా ఆఫీస్కి అయితే వెళ్తారు. అలా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పద్మావతికి అసిస్టెంట్గా విక్రమాదిత్యని జాయిన్ అవ్వమని చెప్తూ ఉంటాడు మను. అయితే అది విని ఒక్కసారి విక్కీ అయితే షాక్ అవుతూ ఉంటాడు. తన వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే నువ్వు మాత్రం పనిష్మెంట్ ఇవ్వు అని మను అంటూ ఉంటాడు. రేపు నా బర్త్డే ఉంది, మీరు తప్పకుండా ఇంటికి రావాలి అని అంటూ ఉంటే ఈ బర్త్డేలు అవి నాకు వద్దు, నాకు కుదరవు సార్, నాకు పడవు అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే సారీ విక్కీ గారు, మిమ్మల్ని నేను పిలవడం లేదు, నేను పిలుస్తుంది పద్మావతి గారిని మాత్రమే, అయినా మిమ్మల్ని ఎందుకు పిలుస్తాను అని మను అయితే షాక్ ఇస్తాడు విక్కీకి. విన్నారు కదా విక్కీ గారు, మను గారు పిలిచింది నన్నే, మిమ్మల్ని కాదు, మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి అని అంటూ ఉంటుంది పద్మావతి. తర్వాత రోజు ఇక పద్మావతి అయితే మను పుట్టినరోజుకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అప్పుడే ఇక విక్కీ అయితే ఈ పుట్టినరోజు పార్టీలకి వెళ్ళడం ముఖ్యమా అని అడుగుతూ ఉంటాడు. ముఖ్యమే, మరి వెళ్ళకపోతే బాగోదు అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే ఇక తర్వాత విక్కీ ఫోన్కి అయితే ఆఫీసులో పనిచేస్తున్న రేఖ కాల్ చేస్తుంది. అప్పుడే రేఖ కాల్ చేయడంతో పద్మావతి అయితే ఈ అమ్మాయికి ఎందుకు ఇంత ఇంట్రెస్టో మీరంటే నాకు అర్థం కావడం లేదు,
పదే పదే తిన్నారా పడుకున్నారా అంటూ ఆ మెసేజ్లేంటి, ఆ ఫోన్లు చేయడం ఏంటి, నేను మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది పద్మావతి. నువ్వు అయితే ఆ మనుతో క్లోజ్గా ఉండొచ్చు, బర్త్డే పార్టీలకి వెళ్ళొచ్చు, నేను ఈ అమ్మాయితో క్లోజ్గా ఉంటే నీకు బాధ కలుగుతుందా? ఇప్పుడు నా బాధ ఎలా ఉంటుందో నీకు తెలిసింది కదా అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే అప్పుడే ఇక పద్మావతి విక్కీ అలాగా ఇద్దరు చిలిపి తగాదా పెట్టుకొని ఇక ఒకరికొకరు మళ్ళీ నవ్వుకొని షేకండ్ ఇచ్చుకొని పద్మావతి బర్త్డే పార్టీకి బయలుదేరుతుంది. తర్వాత విక్కీ అయితే బయటికి వస్తాడు. విక్కీ బయటికి వచ్చేసరికి ఇక దివ్య అయితే పార్కులోకి వెళ్ళడం చూస్తాడు విక్కీ. అలా పార్కులోకి వెళ్తున్న దివ్యని చూసి, దివ్య ఈ టైంలో పార్కులోకి వెళ్తుందేంటి అని అనుకుంటూ దివ్యని ఫాలో అవుతూ వెళ్తాడు. అలా ఫాలో అవుతూ వెళ్ళిన విక్కీకైతే అక్కడ నమ్మలేని నిజాలు బయటికి వస్తాయి. మురళిని కౌగిలించుకొని ఉంటుంది. దివ్య అయితే మురళిని కౌగిలించుకొని, అరవింద్ అడ్డు ఎప్పుడు తొలగిస్తున్నావో, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు బావా అని అడుగుతూ ఉంటుంది. ఆ అరవింద్ పేరు మీద ఆస్తి మొత్తం పవర్ ఆఫ్ పట్టాని రాశాడు ఆ విక్కీ. ఇప్పుడు ఆస్తి దక్కించుకోవాలంటే అరవింద సంతకం పెట్టాలి. ప్రాణం పోయినా నేను సంతకం పెట్టనని అరవింద ఖచ్చితంగా చెప్పేసింది. అలాంటప్పుడు నేనేం చెయ్యాలో నాకే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు. మురళి అయితే అప్పుడే మురళి మనిషి దివ్యని, మురళికి దివ్య సపోర్ట్ చేస్తుందని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు విక్కీ. అయితే ఇక విక్కీ ఇంటికి వెళ్తాడు. ఇంకా దివ్య రాలేదేంటని ఎదురు చూస్తూ ఉంటుంది విక్కీ వాళ్ళ నానమ్మ. అయితే అప్పుడే ఇక దివ్య అయితే ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావమ్మా, ఎంతసేపు ఎక్కడున్నావో అని అడుగుతూ ఉంటే, ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను నానమ్మ అంటూ దివ్య చెప్తుంది. ఏ ఫ్రెండ్ దివ్య, బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా అని అడుగుతూ ఉంటే, ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు, అసలు ఏమైంది నీకు అని అంటూ ఉంటే దివ్య చంప పగలగొడతాడు విక్కీ. అయితే కేవలం నాన్నని చూసి నేను ఇప్పుడన్నా చంప పగలగొట్టి ఊరుకున్నాను, లేకపోతే నిన్ను చంపేసేదాని వాణ్ణి అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే అప్పుడే నారాయణ అయితే, విక్కీ ఏంటది, దివ్య మీద చెయ్యెందుకు చేసుకున్నావో అని అంటూ ఉంటే, బాబాయ్ ఈ దివ్య మన మనిషి కాదు, ఆ మురళీగాడి మనిషి. అక్కని చంపేసి నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు బావా అని ఇది పార్కులో మురళీగాడితో క్లోజ్గా ఉండి మాట్లాడడం నేను చూశాను. ఇక్కడే ఉంటూ మన మనిషిలాగా నటిస్తూ ఇక్కడ విషయాలన్నీ అక్కడికి చేరవేస్తుంది ఈ దివ్య అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే ఆ మాట విని నారాయణ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. మా అన్నయ్య గాని బ్రతుకుంటే నిన్ను చూసి ఎంతో కుమిలిపోయేవాడు, నీలాంటి కూతురికి జన్మని ఎందుకు ఇచ్చానా అని వాడు చాలా బాధపడేవాడు. చిచ్చి నువ్వింత దుర్మార్గురాలివా అని నారాయణ, ఇక మీద నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పో బయటికి అని అంటూ దివ్యని బయటికి గెంటేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.